ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లోని ఎక్సర్సైజ్ 9.2 నుండి 9th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి, 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఫ్రమ్ ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ట్రెపీజియం ABCD and AB parallel to CD and angle BCD equal 90 degrees. So quarter circle is removed. Given AB equal to BC equal to 3.5 centimeters and DE equal 2 centimeters. So calculate the area of the remaining piece of the cardboard అన్నాడు. సో ఇక్కడ పై వాల్యూ వచ్చేసి 22/7 తీసుకోమని ఇచ్చాడు. ఓకేనా. సో ఒక కార్డ్బోర్డ్ అనేది ఎలా ఉందని ఇచ్చాడు, దాని యొక్క షేప్ వచ్చేసి ట్రెపీజియం షేప్లో ఉందని ఇచ్చాడు. ఓకేనా. సో ఒక కార్డ్బోర్డ్ అనేది ఏ షేప్లో ఉందన్నాడు, ట్రెపీజియం షేప్లో ఉందన్నాడు. సో ట్రెపీజియం ఏమన్నాడు, ABCD అన్నాడు కదా. సో ABCD ఓకేనా, ABCD షేప్లో ఉంది అన్నాడు ఈ కార్డ్బోర్డ్ వచ్చేసి. ఓకే. సో దీంట్లో ఇంకేమన్నాడు, AB అనేది CDకి ప్యారలల్ ఉంది అన్నాడు. అలానే యాంగిల్ BCD ఈక్వల్ టు, ఇక్కడ తీసుకుందాం, యాంగిల్ BCD ఈక్వల్ టు ఇక్కడ 90 degrees అన్నాడు. ఓకేనా. సో ఇది 90 degrees అన్నాడు. ఇంకేమన్నాడు, AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు 3.5 centimeters. ఇది AB 3.5 centimeters. నెక్స్ట్ BC అనేది కూడా ఎంత, 3.5 centimeters. ఓకేనా. సో BC ఈక్వల్ టు కూడా 3.5 centimeters. అలానే DE ఈక్వల్ టు 2 centimeters అన్నాడు. ఇది DE ఎంత, 2 centimeters. ఓకేనా. సో ఇక్కడ ఇది ట్రెపీజియం షేప్లో ఉన్నటువంటి ఒక కార్డ్బోర్డ్లో నుంచి, ఓకేనా, దాంట్లో నుంచి ఒక క్వార్టర్ సర్కిల్, ఇది క్వార్టర్ సర్కిల్ కదా. సో ఈ పార్ట్ అనేది మనం రిమూవ్ చేశారన్నారు. సో చేస్తే మనల్ని ఏం కనుక్కోమన్నాడంటే, సో ఈ రిమైనింగ్ ఉంది కదా, దీని యొక్క ఏరియా అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. నెక్స్ట్ ఇంకేమన్నాడు, AB ప్యారలల్ టు CD, అలానే యాంగిల్ BCD ఈక్వల్ టు 90 degrees అన్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు 3.5 centimeters అన్నాడు. DE ఈక్వల్ టు వచ్చేసి 2 centimeters అన్నాడు. ఓకేనా. సో అయితే మనం కనుక్కోవాల్సింది దీని యొక్క ఏరియా. ఓకేనా. సో దీని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ ABCD ట్రెపీజియం ఉంది కదా, దాని యొక్క ఏరియా కనుక్కొని, నెక్స్ట్ దాంట్లో నుండి క్వార్టర్ సర్కిల్ని రిమూవ్ చేశారన్నారు కదా. సో దీని యొక్క ఏరియాని కనుక్కొని మైనస్ చేస్తే మనకి ఈ రిమైనింగ్ ఉంది కదా, సో ఈ ఏరియా అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం కనుక్కుందాము. ఓకేనా. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ABCD. ఓకే. సో ఫార్ములా ఏంటి, 1/2 ఆఫ్ A ప్లస్ B ఇంటూ H. ఓకే కదా, ఇది ఫార్ములా. సో AB అనేవి ఏంటి, వాటి యొక్క సైడ్స్, అంతే కదా, ప్యారలల్ సైడ్స్. ఓకే. సో మనకి ఇక్కడ AB ఈక్వల్ టు తెలుసు, AB ఈక్వల్ టు ఎంత, 3.5. ఓకే. AB ఈక్వల్ టు 3.5. హైట్ వచ్చేసి ఎంత, హైట్ ఈక్వల్ టు కూడా 3.5. సో ఇదే హైట్ అవుతుంది కదా దీనికి, ఇది హైట్, ఎందుకంటే ఇక్కడ 90 degrees చేస్తుంది అన్నాడు కదా. సో ఇది హైట్ అవుతుంది. H ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎంత ఇచ్చాడు, 3.5 ఇచ్చాడు. సో నెక్స్ట్ CD తెలియాలి మనకి. సో CD ఈక్వల్ టు ఏమవుతుంది, CD ఈక్వల్ టు ఇది 3.5 కదా. సో ఇది 3.5 ప్లస్ ఇది 2 centimeters, అంటే DE ప్లస్ CE ఈక్వల్ టు 2 ప్లస్ 3.5 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5.5 అవుతుంది. ఓకేనా. సో 5.5 centimeters CD ఈక్వల్ టు. సో ఇక్కడ రాద్దాం ఇప్పుడు. 1/2 ఆఫ్ A ప్లస్ B, A అంటే AB ప్లస్ CD ఇంటూ హైట్. హైట్ వచ్చేసి BC కదా ఇక్కడ. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 1/2 ఆఫ్ AB అంటే ఎంత, 3.5 ప్లస్ CD అంటే 5.5 ఇంటూ H వచ్చేసి 3.5 అవుతుంది. సో నెక్స్ట్ 1/2 ఇంటూ 3.5 ప్లస్ 5.5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 9 కదా. సో 9 ఇంటూ 3.5.
ఓకేనా. సో ఈ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2, 2 4s are 8 అంటే 1 ఉంటుంది. 1 0 పాయింట్ తీసుకుంటే 0 పెట్టవచ్చు కదా. అప్పుడు 10 అయితే 2 5s are 10 అంటే ఎంత వస్తుంది? 4.5 వస్తుంది. ఓకే. సో 4.5 ఇంటూ 3.5 వచ్చింది. ఓకే. సో దీన్ని మల్టిప్లై చేద్దాము, ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 4.5 ఇంటూ 3.5, 5 5s are 25, 5 4s are 20 ప్లస్ 2 అంటే 22, 3 5s are 15, నెక్స్ట్ 3 4s are 12 ప్లస్ 1 13, 5 ప్లస్ 2 7, 3 ప్లస్ 2 5 1. సో ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. దట్ ఈక్వల్ 15.75 యూనిట్స్ వచ్చేసి స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రెపీజియం వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ కనుక్కోవాలి. ఓకేనా. సో ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ BEC. సో ఫార్ములా ఏంటి? πr²/4. సో రేడియస్ ఏమవుతుంది అప్పుడు? రేడియస్ ఈక్వల్ టు, సో ఇది క్వార్టర్ సర్కిల్ అయినప్పుడు, సో ఇక్కడ నుండి ఇక్కడికి అనేది ఏమవుతుంది? ఇది రేడియసే కదా. ఆర్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 3.5 అవుతుంది, 3.5 సెంటీమీటర్స్. సో అవి ఇక్కడ అప్లై చేద్దాము. పై వాల్యూ 22/7 ఇంటూ r² అంటే 3.5 ఇంటూ 3.5/4. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 11s are 22, 2 2s are 4, నెక్స్ట్ 7 1s are 7, 0.5 0.5 ఇంటూ 7 చేస్తే 3.5 వస్తుంది. సో నెక్స్ట్ 11, 2 1s are 2 5s are 10, 1 ఉంటుంది, మళ్ళీ 2 5s are 10. సో 5.5 ఇంటూ 0.5 ఇంటూ 3.5. సో దట్ ఈక్వల్ టు ఈ మూడింటిని కూడా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా. ఇది ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది రిమైనింగ్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ యొక్క ఏరియా, అంతే కదా. ఏరియా ఆఫ్ రిమైనింగ్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఈక్వల్ టు ఏమేమి మైనస్ చేయాలి? ఏరియా ఆఫ్ ట్రెపీజియం మైనస్ ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్. ఓకేనా. సో అవి ఇక్కడ రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఎంత వచ్చింది మనకి? ఏరియా ఆఫ్ ట్రెపీజియం అనేది 15.75 వచ్చింది. ఓకేనా. మైనస్ ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ ఎంత వచ్చింది? 9.625 వచ్చింది. సో ఇవి రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 15.75 మైనస్ 9.625 కదా. సో ఇక్కడ ఏం లేదు అంటే 0 తీసుకుంటాం. సో క్యారింగ్ తీసుకుంటే 10 - 5 అంటే 5, అప్పుడు ఇక్కడ 4 ఉంటుంది. 4 - 2 2, 7 - 6 అంటే 1 వస్తుంది. సో ఇక్కడ 5 ఉంది. 15 - 9 అంటే 6 కదా. సో 6.125 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత వచ్చింది? 6.125 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా. సో దీంతో ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ చూద్దాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.